తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం స్వీట్ రెసిపీగా చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే పెసరపప్పుతో హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం కుక్కర్లో ఒక 1 కప్ పెసరపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ని వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక ఈ విధంగా పప్పు గుత్తని తీసుకొని మెత్తగా చేసుకోవాలి. మొత్తం అంతా కూడా చక్కగా మెత్తగా అయ్యేలాగా ఈ విధంగా మనం పప్పు గుత్తతో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకుందాము. దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు నేతిలో ఫ్రై చేసుకోవాలి. చక్కగా వాసన వచ్చి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం పాలని యాడ్ చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం తయారు చేసుకోవడం చాలా సులువండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల పాలని యాడ్ చేసుకుందాం. మనం మొత్తం ఈ రెసిపీ చేసుకోవడానికి 4 కప్పుల పాలని ఉపయోగించుకోవాలి. ముందుగా 2 కప్పుల పాలను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలుపుకొని పాలు మొత్తం కూడా అబ్జర్వ్ అయిన తర్వాత మరొక 2 కప్పుల పాలను యాడ్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలను యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పాలు మొత్తం కూడా అబ్జర్వ్ అయినాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక 2 కప్పుల పాలను యాడ్ చేసుకుందాం. మెజర్మెంట్ ప్రకారం చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా మళ్ళీ పాలను యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. రెండోసారి పాలని యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ విధంగా కదుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ విధంగా కదుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మీరు వీలైతే కనుక నాన్ స్టిక్ కడాయిలో చేసుకోండి. ఇలా నార్మల్ కడాయిలో అయితే అడుగు పట్టి మొత్తం అంతా కూడా మాడిపోయినట్టు అనిపిస్తుంది. కదుపుకుంటూనే ఉండాలి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పాలన్నీ కూడా ఈ విధంగా అబ్జర్వ్ అయిన తర్వాత ఇందులో ఒక 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత అది మొత్తం కూడా మెల్ట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇది కూడా కాస్త దగ్గర పడేంత వరకు మనం షుగర్ని యాడ్ చేసిన తర్వాత మంటని మళ్ళీ లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం కదుపుకుంటూనే ఉండాలి. ఇలా కడాయికి అంటుకోకుండా రావాలంటే కనుక మీరు నాన్ స్టిక్ కడాయిని ఉపయోగించండి. ఇప్పుడు ఇందులో మనం దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదంని వేసుకుందాము. అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఎంత టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వాని ఏ విధంగా తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.